అనమాట. నిన్న ఆ జాడగాడి గురించి చెప్పాను. ఆడొక ఎదవన్నారు ఎదవ జగన్మోహన్ రెడ్డి గారు ఉంపుడు కత్తాడని చెప్పాను. ఓకే, నేను ఉండవల్లి ఈయన గురించి అరుణ్ కుమార్ గారి గురించి ఆయన అంటే కొన్ని విషయాలు నచ్చుతాడు నాకు. ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన దగ్గర నాలెడ్జ్ కానీ, ఆయన జనాలకు చెప్పే విధానం కానీ అది చాలా బాగుంది అనిపిస్తుంది నాకు. కానీ కొన్ని విషయాలు ఆయన మాట్లాడే మాటలు చూస్తున్నప్పుడు ఇంత మేధావులు, ఇంత రాజకీయ చరిత్ర కలిగిన వాళ్ళు, ఇవన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఎందుకు కొన్నిసార్లు ఇలా పెయిడ్ బ్యాచ్ లాగా, పేటీఎం కార్మికుల్లాగా వీళ్ళు కూడా అలాగే ఎందుకు మాట్లాడతారా అనిపిస్తుందండి నాకు. మొన్న నేను ఒక వీడియో చూశాను. ఈయన వీడియోలు చూస్తాను నేను. ఆ వీడియోలో ఈయన ఏం చేశాడంటే గుంటూరు ఏదో పని మీద వెళ్ళాడు. పని మీద వెళ్ళి అక్కడ అంబటి రాంబాబుని కలుసుకున్నాడు. అప్పటికి ఈ గొడవలు ఏమీ లేవు. అప్పటికి ఇంకా ఈ లడ్డు కల్తీ విషయం బయటపడలేదు. ఈయన కలుసుకుని వీళ్ళిద్దరూ కలిసి ఎవరో ఒక సీనియర్ నాయకుడిని, రాయపాటి సాంబశివరావు గారు ఎవరో పెద్ద నాయకుడైనా, ఏజుడు, కొంచెం వయసు అయిపోయిన ఆయన, కొంచెం దాన్ని ఏమన్నా వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి, ఆయన కలవడానికి, గౌరవప్రదంగా కలవడానికి మేము వెళ్ళాం, నేను అంబటి రాంబాబు వెళ్ళాం అని చెప్పి ఈయన వీడియో రిలీజ్ చేశాడు. అదే నేను అనుకున్నాను, వీడు అంబటోడు క్యారెక్టర్ బాగా వరస్ట్ క్యాండిడేట్ కదా, ఈ వరస్ట్ కాడితే ఈయన తిరుగుతున్నాడు ఏంటి అంటే, గతంలో వీళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీలో చేసిన పరిచయం ఉంటుందిలే, అందుకని వెళ్ళి ఉంటారులే అనుకున్నాను. ఓకే, అది వదిలేద్దాం. అయితే ఆ పరిచయం ఉంది వీళ్ళిద్దరి మధ్యలో. దానికోసం ఆయన్ని కలవడానికి, పరామర్శించడానికి సెంట్రల్ జైలుకి వెళ్ళేటట. ఎందుకంటే ఈయన రాజమండ్రిలోనే ఉంటాడు, ఆ అంబటోడు కూడా, ఆ అంబోత్గడ్ కూడా అలాగే మన రాజమండ్రిలో ఉన్నాడు. సరే, ఆ చుట్టార్గం మీద వెళ్ళాడు, పలకరించాడంటే ఓకే, పలకరించామా లేదా, బాగుందా లేదా, ఆ ఫుడ్ బాగా వస్తుందా లేదా, ఏమైనా కావాలా, ఫ్రూట్స్ ఏమైనా కావాలా, లేకపోతే ఇంకేమైనా ఏర్పాట్లు ఏమైనా చేయమంటావా, ఏమైనా పంపించమంటావా, అక్కడ దాకా ఓకే, ఎవరేమనరు. ఓకే, వాళ్ళకున్న స్నేహాన్ని బట్టి వెళ్ళారనుకోండి. కానీ ఈయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు వైసీపీ నాయకులతో కలిసి. ఏముంది అవసరం, అంత అవసరం ఏముంది? సరే, పెడితే పెట్టారు. పెట్టినప్పుడు మీరు ఏం అడగాలి? మీరు అడిగే పాయింట్, ఎందుకంటే మీకున్న నాలెడ్జ్కి, మీకున్న దీనికి, మీకున్న హిస్టరీకి మీరు ఒక పాయింట్ అడిగారంటే, అబ్బా ఏం పాయింట్ అడిగారండి అని అరుణ్ కుమార్ గారు, అబ్బాయి దానికి ఇప్పుడు ఎలా చెప్పాలి సమాధానం కూటమి నుంచి, ఆయన అడిగిన ప్రశ్నకు మన దగ్గర ఆన్సర్ లేదు అనేలాగా ఉండాలి. అంతేగాని మీరు కూడా ఆ పేటీఎం కార్మికుల్లాగా ఐటెం అయిపోయేలాగా ఉండకూడదు. ఈయన మాట్లాడుతున్నాడండి. ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దామండి. తిట్టిన వాడికి సెంట్రల్ జైలు, ఇది ఒక కొత్త పద్ధతి మారింది. అసలు తిట్టడం అనే దాని మీద కేసు పెట్టచ్చు, విచారణ జరపచ్చు, కానీ సెంట్రల్ జైల్లో వేయటం అనేది 30 చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టడం, ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది ఎట్టుపోతుందో చూడాలి. ఇది మాత్రం ఆరోగ్యకరమైనది కాదు. తిట్టినవాడికి సెంట్రల్ జైలు అటండి. ఇవాళ ఇదే కొత్త, ఎప్పుడు జరగలేదండి ఇంతకుముందు. తిట్టినోడికి సెంట్రల్ జైలు వేయటం అనేది మొత్తం ఆయన రాజకీయ చరిత్రలు ఇప్పుడు చూసానని చెప్తున్నాడు. అయితే రెండు జరిగి ఉండాలి. ఒకటి, గత 5 సంవత్సరాలు ఈయన నిద్రపోయి ఉండాలి, ఇప్పుడే లేచి ఉండాలి. లేదా గత 5 సంవత్సరాలు ఈయన కోమలో పోయి ఇప్పుడే లేచి బయటకు వచ్చి ఉండాలి. అందుకే ఈయన మాట మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తిడితే సెంట్రల్ జైలు ఏంటి, ఇది ఒక మాట తిట్టకపోయినా కూడా జైలుకి పంపించిన ఘటనలు ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో. ఆయన్ని తిట్టపోయినా కూడా పార్టీ కార్యాలయాల మీద, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద, అలాగే పట్టాభి గారి ఇంటి మీద దాడి చేసిన దాఖలాలు ఉన్నాయి. మరి అప్పుడెప్పుడు ఈయన వచ్చి మాట్లాడి ఇదేంటి, ఇంత చిన్న మాటకి, ఆ మాట కూడా ఆ బోసిడీకే అన్నది జగన్ అనలేదు కదా, ఏ సజ్జల రెడ్డిని ఇంకొకటి అన్నాడు కదా, ఆ మాత్రం దానికి ఎందుకు ఇన్ని దాడులు జరుగుతున్నాయి అని ఆ రోజు ఈయన మాట్లాడుంటే ఓకే, ఈయన అప్పుడు కూడా మెలుకున్నాడని నాకు అనిపించినండి. ఈయన సంథింగ్ నిద్రపోయాడు 5 సంవత్సరాల్లో, లేదా కోమలోకి వెళ్ళి ఇప్పుడే బయటకు వచ్చి ఉంటాడు. ఆయన చాలా టూ మచ్గా వ్యవహరించారు, అందులో ఏం అనుమానాలు. మిగతా నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను, ప్రెస్ మీట్లో చెప్తాను. దాని గురించి ఏమి నేను మాట్లాడలేదు. ఆ లోపల కూడా మాట్లాడడం ఫోన్లోనే, అవతల ఆయన ఉంటాడు, అవతల ఉంటాడు, ఫోన్లో మాట్లాడుకోవటం. ఇంత పూర్వం నేను చాలాసార్లు సెంట్రల్ జైల్లో విజిటర్స్ చూడడానికి వచ్చాను, నేను సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాను. కానీ ఈ కండిషన్స్ అన్ని మారుతూ వచ్చాయి కదా, ఇప్పుడున్న దాంట్లో పెద్ద ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఫోన్లోనే, అటే ఫోన్లో ఆయన మాట్లాడుతున్నాడు, ఇటే ఫోన్లో మనం మాట్లాడాలి. ఆయన కంప్లైంట్, నాతో అయితే ఏం కంప్లైంట్ చెప్పలేదు. బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, నవ్వుతూ హ్యాపీగా ఉన్నాడు. ప్రతిదీ ఆరోగ్యంగా ఉండకపోవడానికి, నవ్వుతూ ఉండకపోవడానికి ఇప్పుడు జగన్ గవర్నమెంట్ కాదండి ఇది. ఇప్పుడు జగన్ గవర్నమెంట్ అయి ఉంటే దోమలున్న బ్యారక్లు వేసేయటం, లేకపోతే సరైన వాటర్ ఫెసిలిటీ ఇవ్వకపోవటం, సరైన తిండి పెట్టకపోవటం, వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి సూటుపోటు మాటలు మాట్లాడటం, అవసరమైతే 4 బేకటం, ఇలాంటివన్నీ అప్పుడు ఉండేవి.
అంతేగాని ఇప్పుడు జగన్ గవర్నమెంట్ కాదు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎవడన్నా తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసి పోలీసు వాళ్ళు వాళ్ళు పనిచేస్తారు, కోర్టు వాళ్ళు పనిచేస్తుంది, జైలు వాళ్ళు పనిచేస్తుంది. కాబట్టి ఇందులో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వచ్చి ఎలక్టర్ కాబట్టి బాగానే ఉంటాడు. ఆడికేం పోయింది, మా లోపల ఉంటాడు అంతే. అది చేసిన ఎదో పనికి ఆడు వాగిన ఎదో వాగుడికి. ఎందుకంటే అతను కూడా లాయర్ కదా, అతనికి తెలుసు ఈ కేసులో పస ఎంత ఉందో. ఈ కేసు వల్ల వాళ్ళ పార్టీకి అతనికి వ్యక్తిగతంగా కూడా చాలా బెనిఫిట్ జరిగిందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ కేసు వల్ల వాళ్ళకే పార్టీకి బెనిఫిట్ జరిగిందట. ఇది చంద్రబాబు నాయుడు గారిని అవసరం లేకపోయినా ఆడవాళ్ళని భయంకరంగా రోడ్డు మీద తిట్టడం వైసీపీకి బెనిఫిట్. గతంలో మహిళలతో అసభ్యకరంగా మాట్లాడుతూ జనాలకు దొరికేయటం, మొత్తం ఏపీలో మొత్తం ప్రజలందరూ చీకొట్టడం వైసీపీకి బెనిఫిట్. ఇప్పుడు అతను మాట్లాడి రెచ్చగొట్టి ఇప్పుడు కులాల గొడవగా దాన్ని చిత్రీకరించడానికి వీళ్ళు ప్రయత్నించడం వైసీపీకి బెనిఫిట్. కరెక్ట్. ఎందుకంటే వైసీపీ అదే కోరుకుంటుంది. వైసీపీకి బూతులు తిట్టేవాళ్ళే కావాలి కాబట్టి వైసీపీకి అంబటోడు ఎప్పుడూ బెనిఫిట్టే. అలాగే వైసీపీకి కులాల గొడవలు రేపేవాళ్ళు కావాలి కాబట్టి ఇప్పుడు కులాల గొడవలు వాళ్ళు రేపుతున్నారు. వాళ్ళ అమ్మాయి గారు వాళ్ళని బయట తీసుకొచ్చి కులాల గొడవలు రేపుతున్నారు కాబట్టి వైసీపీకి బెనిఫిటే. 100% ఈ మాట మాత్రం కరెక్ట్ అయిపోయినా. కక్ష సాధింపు ధోరణితోటి చేసినటువంటి ప్రయత్నం అని క్లియర్గా అర్థమైపోతుంది. కక్ష సాధింపు నిజంగా అయి ఉంటే అండి ఇదే అంబటోడు గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదు. కక్ష సాధింపు అనగానే గవర్నమెంట్ వచ్చినట్టు బొక్కలు వేసేయాలి. అప్పుడు ఏమంటే మాట్లాడలేదే, ఆడి గురించి అక్కడ కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదే, పోలీసులు ఎవరు ఆడి మీదకి వెళ్ళలేదే. లేదా తెలుగుదేశం కార్యకర్తలు మా గవర్నమెంట్ వచ్చినట్టే ఎరా మా తల్లిని ఎలాగంటావు నా కొడకని వెళ్ళి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయలేదే, ఏం చేయలేదు. కక్ష సాధింపు అంటే అదండి. అంతే తప్ప ఇప్పుడు ఇక సరే గవర్నమెంట్ మంచిది ఎవరిని ఏమంటలేదు, గతంలో మేము మాట్లాడిన మాటలన్నీ కూడా వీళ్ళు పట్టించుకోలేదు, మమ్మల్ని క్షమించేశారు, అందుకని మేము రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు కూడా బండబూతులు తిడతామంటే బండబూతులు తిట్టినోడిని కుక్కలా వచ్చి మురుగాడు అనుకోని కుక్కను ఏం చేస్తారు, తొట్లు వేసుకుని పట్టిపోతారు. అలాగే ఈడు కూడా మురుగాడు తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఇది కక్ష సాధింపు ఏంటి? దీనికి కక్ష సాధింపు అసలు సంబంధం ఏంటి? మీరు అంత సీనియర్ లీడరు, దానికి దీనికి లింక్ పెట్టి ఎలా మాట్లాడారు అసలు? అది మాట్లాడటం తప్పు. అలా మహిళను తిట్టకుండా ఉండాల్సింది. ఇప్పుడు సీఎం గారు గతంలో 3 సార్లు చేశారు, 4 సార్లు సీఎం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వారి తల్లి గారిని అలా మాట్లాడటం తప్పు అనే మాట ఒక్క మాట వస్తుంది మీతో నోటమిటి అనుకున్నాను. ఒక్క మాట మాట్లాడలేదండి. ఇదేం పెద్దరికం అండి? ఇదే పెద్దరికం అంటే? లేదా ఎవరికి సంబంధం లేకుండా న్యూట్రల్గా ఉంటూ ఇదే? మళ్ళీ దీనికోసం పార్టీకి బెనిఫిట్ జరిగింది, ఆయనకి బెనిఫిట్ జరిగింది, పర్సనల్ బెనిఫిట్స్ గురించి మాట్లాడతారా? ఏం బెనిఫిట్ జరిగిందో ప్రజలకు తెలుసండి. కనీసం అక్కడ ఇంటి మీద దాడి చేస్తుంటే 6 గంటల సేపు మనం అందరం చూసాం కదా, వాళ్ళని కనీసం ఏం మేజిస్ట్రేట్. ఈయన నిజమే లాస్ట్ 5 years కోమలో ఉన్నాడు. ఈయన ఇప్పుడే వచ్చాడు. ఎందుకంటే పార్టీ ఆఫీసుల మీద, ఇది గన్నవరం పార్టీ ఆఫీస్ మీద, మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద, పట్టాభి గారి ఇంటి మీద, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జరిగిన దాడులు ఏమి చూడలేదు. ఆ టైంలో కోమలో ఉన్నాడు ఈయన. కాబట్టి ఈయన ఇలా మాట్లాడడం కరెక్టే. ముందో ఆధారపరిచి చిన్న డ్రామా అన్నా చేయవలసింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు ఆర్సన్ కేసులో. మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు తలలు పగిలి చేతులు ఎరగొట్టారు. లైట్ ఆగిపించండి. చేతులు ఎరగొట్టారు, తలలు పగలగొట్టారు తెలుగుదేశం కార్యకర్తలవి. మరి అప్పుడు ఎవరి మీద ఒక కేసు కూడా అయినట్లేదే. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటి దాడికి వెళ్ళాడు ఆ గోర్ఖాగడ్, జోగ్ గోర్ఖాగడ్. ఆయనేమో అరెస్ట్ చేయలేదు, ఆయనేమో కేసు పెట్టలేదు, ఆయనేమో అరెస్ట్ చేయలేదు. ఆ టైంలో పట్టాభి గారి మీద ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని ఎవరు వైసీపీ కార్యకర్తలు, అదే వైసీపీ గవర్నమెంట్లో ఒక్కడి మీద కూడా కేసు అవ్వలేదే. వాళ్ళు ఎవరి మీద అవని కేసులు ఈవేళ వీళ్ళ మీద అవ్వలేదని మరి ఈయన కోరుకోవటం మరి ఇదేంటో మరి నాకు అర్థం కావట్లేదు. ఆ కోమ ప్రభావం అయి ఉంటుంది. ఆర్సన్ కేసు అంటే ఇంటి మీదకి మంటలు వచ్చేలాగా పెట్రోల్ బాంబులు విసిరితే దాంట్లో స్టేషన్ బెయిల్ నేను ఎప్పుడు వినలేదు. అలాగే తిట్టాడన్న కేసులో తీసుకొచ్చి అప్పుడే 2 వారాలు అయిపోయినట్టుంది. తీసుకొచ్చి సెంట్రల్ తిడితే అరెస్ట్ చేయడం సార్కు తెలియదట. లేదా 5 సంవత్సరాలు పాపం ఆయన ఏదో సంథింగ్ ప్రాబ్లంలో ఉన్నాడు. అయితే తిట్టినందుకు అరెస్ట్ చేయడం ఎప్పుడో గతంలో అక్కర్లేదు. మొన్నటికి మొన్న చేబ్రోలు కిరణ్ అనే ఒక తెలుగుదేశం కార్యకర్త గతంలో అంబటి రాంబాబు అసెంబ్లీ సాక్షిగా, అంటే అంబటి రాంబాబు అప్పుడు మినిస్టరు, ఒక మినిస్టరు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన అదే మాటని ఒక దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడిన అదే మాటని మొన్న చేబ్రోలు కిరణ్ అన్నాడు. అదే మాట అన్నాడు, సేమ్. దానికి దీనికి ఏం తేడా లేదు. అదే మాట అన్నందుకు తెలుగుదేశం పార్టీ ఈ గవర్నమెంటే అతను అరెస్ట్ చేయించింది. అతను అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్ళాడు, రిమాండ్ చేశాడు.
మరి అప్పుడేమైపోయారు మీరు? అరే రే ఏముంది చేబులోళ్ళ కిరణ్ ఒక మాటే కదా అన్నాడు. మాట అంటే అరెస్ట్ చేయడం అనేది నేను ఎక్కడ వినలేదు. ఎందుకు ఆయన అరెస్ట్ చేస్తున్నారని ఎందుకు మాట్లాడలేదు మీరు? తెలుగుదేశం కార్యకర్తలను అరెస్ట్ చేస్తే సమ్మంగా ఉంటుంది మీకు. వైసీపీ వాళ్ళు ఎవరైనా తప్పు చేసిన అరెస్ట్ చేస్తే చాలా చాలా బాధ వచ్చేసి చాలా ఇది వచ్చేస్తున్నట్టుంది. జైల్లో పెట్టడం ఇది టూ మచ్ అనమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటున్నాను. ఏదైనా చూద్దాం ఇది ఎటు దారి తీస్తుందో. ఓకే, అంటే ఇంకోటి కూడా ఉంది వీళ్ళ దగ్గర, ఒక మంచి టెక్నిక్ కూడా ఉందండి వైసీపీ వాళ్ళ దగ్గర, చాలా మంచి టాలెంట్ అది. ఎవడైనా మనోడు తప్పు చేసాడు అనుకోండి, దాన్ని కవర్ చేయడానికి ఎలా మాట్లాడాలి, అదే తప్పు ఎదుటోడు సేమ్ తప్పు మళ్ళీ వేరేది కాదు, అదే తప్పు వేరే వాడు చేస్తే వాడిని ఎలా చూపించాలి. ఇప్పుడు నేను చెప్పాను ఇప్పుడే చేబ్రోలు కిరణ్ ఎగ్జాంపుల్. ఈ చేబ్రోలు కిరణ్ ఎగ్జాంపుల్లో అతను మాట్లాడింది తప్పని మేమందరం కూడా ఖండించాం. అలా మాట్లాడకుండా ఉండాల్సింది. మీరు భారతిరెడ్డి గారి కోసం మాట్లాడాడు అబ్బాయి. భారతిరెడ్డి గారు ఏమో రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళని వెళ్ళినప్పుడు రోజా ఉందనుకోండి, ఆవిడ కూడా ఆంబోతులోకి వచ్చి అందరినీ తిడుతుంది. కాబట్టి ఆవిడ ఎవరైనా తిట్టినా పర్లేదు, ఆవిడకి లేడీ కోట వర్తించదు. కానీ భారతిరెడ్డి గారు ఎవరిని వచ్చి ఆవిడ బయటకు వచ్చి పబ్లిక్ ఎవరిని మాట్లాడదు కదా, ఎవరిని విమర్శించదు కదా. అలాంటి ఆవిడని అనకుండా ఉండాల్సిందని తెలుగుదేశంలో అందరూ ఖండించాం. ఆయన గవర్నమెంట్ కూడా అరెస్ట్ చేసి, ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ అతన్ని అరెస్ట్ చేసింది, రిమాండ్ కూడా పంపించింది. అయితే అలాంటి వ్యక్తి కోసం సాక్షి మీడియా ఏం చెప్పింది, ఇవే మాటలు గతంలో అంబటి రాంబాబు లేకపోతే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొడాలి నాని మరి అసెంబ్లీలో అన్నారు. మరి దాన్ని ఎలాగా ఇది చేశారు నాకు అర్థం కాదు. అప్పుడైతే అసలు కనీసం పట్టించుకోలే. జగన్ గారు రెండు ముసుముసిన వాళ్ళు నవ్వుకున్నాడు అవే మాటలు మాట్లాడితే. సేమ్ అవే మాటలు కిరణ్ కుమార్ మాట్లాడితే సాక్షి మీడియా ఏం చెప్తుంది చూడండి. ఎంతంత పెద్ద పెద్ద మాటలు చూడండి. ఇవి ఒక పెద్ద రైటర్, ఒక రచయిత, ఒక సినిమా రచయితతోటో లేకపోతే ఈ సాక్షి మీడియాలో పనిచేసే ఒక గొప్ప ఎడిటర్తో రాయించారు మాటలు, ఏదో ఒక సాధారణ కార్యకర్త కోసం. ఇక్కడ డైరెక్ట్గా అవే మాటలు వైసీపీ ఎమ్మెల్యే అన్నాడు, వైసీపీ మంత్రి అన్నాడు. వాళ్ళకేం వర్తింపు ఏమని జగన్మోహన్ రెడ్డి చక్కగా నవ్వుకుంటాడు అవన్నీ విన్నప్పుడు. అది ఎదుటోళ్ళు అన్నప్పుడు మాత్రం మనం ఎలాగ అటాక్ చేయాలి నేర్చుకోవాలండి. వీళ్ళని చూసి మనం తప్పు ఎదుటోళ్ళలో ఉంటే ఇంత తప్పున్నా ఇంత పెద్దది ఎలా చేసి చూపించాలి, మనం ఎంత తప్పు చేసినా సరే దాన్ని ఎంత చిన్నగా ఎలా చేసి చూపించుకోవాలి అంటానికి మీకు ఇక్కడ సాక్షి మీడియాని చూపిస్తాను. పక్కనే జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడు, ఆయన సాక్ష్యం కూడా మీకు వినిపిస్తాను. ఇప్పుడు నేను ఏదో పొరపాటున అనేసాను, కోపంలో అనేసాను. గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా, అదే మాటలు అనుకుని నేను గౌక్కుమని అనేసాను. జనరల్గా అయితే ఇదే వైసీపీ గవర్నమెంట్ అయి ఉంటే వాళ్ళ కార్యకర్త ఎలా మాట్లాడి ఉంటే ఈ పార్టీకి అతనికి పదవి ఇచ్చేసింది, ఏ మున్సిపల్ చైర్మన్ లేకపోతే ఏ జడ్పీ చైర్మన్ ఇచ్చేది వాళ్ళు అయితే. కానీ తెలుగుదేశం పార్టీ అలాగా ఎంకరేజ్ చేయదు కదండి. ఎదుటోళ్ళ ఇంట్లో మహిళలను కూడా గౌరవించమని చెప్తుంది, గౌరవించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్న మహిళలా, చంద్రబాబు నాయుడు గారి తల్లి గారి మహిళ కాదా, చంద్రబాబు నాయుడు గారి భార్య గారి మహిళ కాదా, లేదా మిగతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ లేదా మహిళా కార్యకర్త వాళ్ళ మహిళలు కదా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భార్యలు మహిళలు కదా, వాళ్ళు ఎన్నో తిట్టవచ్చు ఏదో నా కొడుకులు వీళ్ళు వైసీపీ సైకోలు, వాళ్ళు తిడితే అది ఏం వర్తించదండి. కానీ ఎవరైనా ఒకరంటే మాత్రం మొత్తం మహిళల మీద ఎంత దారుణంగా మాట్లాడాడని చెప్పి ఏదో ఒక సాధారణ కార్యకర్త కోసం ఒక స్టోరీ చేసింది సాక్షి మీడియా. అంటే సాక్షి ఆ టీవీ ఎంతో కొంత ఛానలే కదా అది ఇది ఎలక్ట్రానిక్ మీడియా, మామూలు టీవీల్లో కూడా వస్తుంది కదా, అంటే కొంచెం పెద్ద ఛానలే కదా. ఆ ఛానల్లో ఎంత స్టోరీ చేశారండి. ఒక సాధారణ కార్యకర్త మాట్లాడిన ఒక మాట మళ్ళీ క్షమాపణ చెప్పిన తర్వాత. ఇప్పుడు దాదాపుగా ఇది ఎన్ని నిమిషాలు ఉందండి, 5 నిమిషాలు పైన చేశారు ఈ స్టోరీని. అంబటి రాంబాబు అనేవాడు ఏ మాట అయితే మాట్లాడాడో అదే మాట చేబ్రోలు కిరణ్ మాట్లాడాడు. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏ మాట అయితే మాట్లాడాడో అదే మాట చేబ్రోలు కిరణ్ మాట్లాడాడు. అంబటి రాంబాబు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి భువనేశ్వరమ్మ మీద మాట్లాడారు, ఈ చేబ్రోలు కిరణ్ భారతమ్మ మీద మాట్లాడాడు అదే మాట. మరి ఒకే మాటకి ఇక్కడ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది, అతన్ని చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేసింది. వీళ్ళేమో ఇంత పెద్ద పెద్ద సైకో అని, మహిళల పట్ల అలా ఉంటాడు ఇలా ఉంటాడు అని స్టోరీలు చేశారు. మరి అంబటోడి మీద ఎందుకు చేయలేదు అప్పుడు? ఆ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎందుకు అనలేదు? కొడాలి నాని అంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు అతన్ని ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడకపోగా వీళ్ళు మళ్ళీ కవరింగ్ ఎలా ఉంటుందో తెలుసా అండి. అంబటి రాంబాబు కోసం ఇక జగన్ గారు ఇతను కవరింగ్ చూపిస్తాను రండి. ఇందులో ఒక అబద్ధం ఉంది. అవతల వాళ్ళు బూతులు తిడితే ఈయన రెస్పాండ్ అయ్యాడని, అవతల వాళ్ళు ఎవరు తిట్టలేదు. ఊరికే దోలకిపోయి కారులో నుంచి బయటకు వచ్చి మరీ బూతులు తిట్టాడు తప్ప వాళ్ళు ఎవరు తిట్టలేదు. అక్కడ ఆ వీడియో ఏమీ లేదు. అయినా కూడా వాళ్ళు తిట్టారు కనుక అని ఒక అబద్ధాన్ని జోడించి, అంటే అర్ధసత్యం, సగం సత్యం ఉంటుంది, అంబటోడు తిట్టడం సత్యం, వాళ్ళు తిట్టారు అనేది అర్ధసత్యం, అది అసత్యం. సో రెండు కలిపితే అర్ధసత్యం. జగన్ గారి స్ట్రాటజీ స్టార్టింగ్ నుంచి కూడా ఇదే అర్ధసత్యం.
సగం నిజం చెప్తాడు, ఓహా అది నిజమే కదా అనుకునే లోపు ఇంకో సగం అబద్ధాన్ని తెచ్చి అది నిజం కింద జోడించేస్తాడు. అవతల ఎవరు తిట్టలేదండి అక్కడ. కానీ ఊరికే వీడు ఒళ్ళు కొవ్వెక్కి కారులోంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు తల్లిని తిట్టాడు. ఇక్కడ భారతమ్మని తిడితే మరి ఇంత గిలగిలా కొడేసుకునే ఇదే వైసీపీ కార్యకర్తలు మరి చంద్రబాబు నాయుడు గారు తల్లిని తిట్టినోడిని ఎలా వెనకేసుకొస్తారు మీరు? మేము ఆ రోజు చేబ్రోల్ కిరణ్ వెనకేసుకు రాలేదు కదా, అరే భారతమ్మని తిట్టడం కూడా తప్పే అన్నాం కదా, అతను అరెస్ట్ చేశాం కదా. మరి మీరు కూడా అవును అంబటి రాంబాబు వాళ్ళ తిట్టకుండా ఉండాల్సింది, అక్కడ చంద్రబాబు నాయుడు గారు లేరు కదా, ఆయన మీదకి వెళ్ళి ఆయన గురించి వాళ్ళ తల్లి గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఆ తప్పే చేశాడు, అంబటి రాంబాబు తప్పే చేశాడు, అరెస్ట్ అవ్వడం కరెక్టే అనే మాట మాట్లాడితే మిమ్మల్ని కూడా మనుషులుగా కన్సిడర్ చేస్తారు కదా ప్రజలు. అరే వీళ్ళ కూడా మనుషులేరా, వీళ్ళ పుట్టింది మనిషి పుట్టుకేరా అనుకుంటారు కదా. అసలు మిమ్మల్ని మనుషులు అనుకోవడానికి ఒక్క అవకాశం కూడా ఎవరైనా వైసీపీ వాళ్ళు ఏదో ఒక క్షణంలో అయినా సరే వాళ్ళ మనుషులుగా గుర్తిందాం అనుకునే అవకాశం ఇప్పుడు ఒక్కటెవరు? ఎవడైతే మర్డర్ చేస్తాడో ఆడికి సపోర్ట్ చేస్తారు, ఎవడైతే మానభంగం చేస్తాడో ఆడికి సపోర్ట్ చేస్తారు, ఎవడైతే వ్యభిచారం చేస్తాడో ఆడికి సపోర్ట్ చేస్తారు, ఎవడైతే న్యూట్ కాల్ చేస్తాడో ఆడికి సపోర్ట్ చేస్తారు. ఇదేం దరిద్రం రా బాబు. ఎవడో కారు మీదకి వెళ్ళి పోలీసులు ఫుల్ సెక్యూరిటీ ఇచ్చారు ఆడికే వాళ్ళు కొవ్వెక్కి బయటకు వచ్చి తిట్టాడు తప్ప ఆడి మీద ఎవ్వరు వెళ్ళలేదు. ఉంటే వీడియో చూపిద్దుడైనా ప్రతిదానికి పేపర్ పట్టుకుని వీడియో పట్టుకుని వచ్చేస్తాడు కదండి. నిజంగా కారు మీద దాడి చేసి వీడియో చూపిద్దుడు కదా అంటే అది అబద్ధం, అది అబద్ధం. కానీ తిట్టునోడిని, ఒక సీఎం గారు తల్లిని తిట్టినోడిని ఇలా వెనకేసుకు రావాలండి. ఇది వైసీపీ స్ట్రాటజీ. అదే తిట్టు కనుక అవతల పార్టీలో కార్యకర్త తిడితే దాన్ని ఇంత పెద్ద భూతద్దంలో చూపించి అది లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అంటకట్టేళ్ళి ఇక్కడ డైరెక్ట్గా జగనే వచ్చి సమర్థించాడు మహిళలను తిట్టినోడిని. ఆ రోజున అసెంబ్లీలో కూడా సమర్థించాడు. అది ఇంతలాగా సిగ్గు లేకుండా బతుకుతామండి. వైసీపీ వాళ్ళు అడుగుతున్నాను నేను, ఎలా సపోర్ట్ చేస్తారు అలాగా? ఏం పద్ధతి ఇది? మళ్ళీ పైకి వచ్చి మనం ఏమీ తెలియదని మరి పద్ధతి కబుర్లు చెప్తా ఉంటే జనాలు ఎక్కడ నమ్ముతారు?